ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి జిల్లా రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, సిఆర్పీఎఫ్ విభాగాల నుంచి 1200 మంది సైన్యంతో గంగలూరు పరిధిలోని అడవులను జల్లెడపట్టారు. ఈ క్రమంలో పీడియా అడవుల్లో భద్రతా దళాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. భద్రతా దళాల నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో మావోయిస్టులు కాల్పులతోనే సుమారు 2.5 గంటల పాటు పోరాడినట్లు తెలుస్తోంది. జవాన్ల ధాటి పెరుగుతూ ఉండటంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే గుట్టల మీదుగా దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయినట్లు సమాచారం. కాల్పుల విరమణ తరువాత జవాన్లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన భారీ ఆయుధ వస్తు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే సమావేశంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నాడనే పక్కా సమాచారంతోనే జవాన్లు ఆ ప్రాంతంపై ముప్పేట దాడి చేసినట్లు తెలుస్తోంది. హార్డ్ కోర్ నక్సల్ కమాండర్లు లింగ పాపారావుతో పాటు మరికొందరు కీలక నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు ఎవరు అనే విషయాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో కొందరిని గుర్తించినా వారి వివరాలను పోలీసులు అధికారులు ఇంకా వెల్లడించలేదు.